ఏపీలో పోలీసు ఉద్యోగాల కోసం ఈవెంట్స్ జరిగి నెలదాటినా ఇంతవరకు ప్రభుత్వం ప్రవేశ పరీక్ష జరపకుండా దీనిపై ప్రెస్ నోట్ రిలీజ్ చేయకుండా ఆలస్యం చేయడం పట్ల కానిస్టేబుల్ నిరుద్యోగ అభ్యర్థులు కిరణ్ కుమార్, సురేష్, హేమాద్రి, వెంకటేష్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత మాట్లాడుతూ నా పేరు కిరణ్, ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ అభ్యర్థుల తరఫున మాట్లాడుతున్నాను. ప్రీవియస్ గవర్నమెంట్లో ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. అది మెయిన్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ వరకు మాత్రమే జరిగింది. దాని తర్వాత మెయిన్స్ని నిర్దాక్షిణ్యంగా కోర్టులు కేసులు అని చెప్పేసి ఈవెంట్స్ని ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 సంవత్సరాలు దాటిపోతుంది. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంతవరకు మేము మెయిన్స్ వరకు రాలేదు. ఈ గవర్నమెంట్ చొరవ తీసుకున్న తర్వాత ఈవెంట్స్ జరిపాయి. లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు మాకు 6 నెలల్లో మొత్తం పోలీస్ రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఆయన మీద పెద్ద హోప్తో 40,000 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. సార్, మేము ఆ ఈవెంట్స్ అనేటివి లేట్ అయ్యే లోపల ఎంతోమంది రోడ్ల మీదకి వచ్చి ప్రతి మినిస్టర్ని రిక్వెస్ట్ అడుక్కుంటా, ప్రతి ఎక్కడ కనపడితే అక్కడ చేసుకొని రిక్వెస్ట్లు ఇచ్చుకుంటా ఈవెంట్స్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. కానీ మెయిన్స్ కాడికి వచ్చే లోపల ప్రతి నిమిషం రోజుకు ఒక కేసు మెయిన్స్ పైన పడుతూ ఉంది. దాని కారణం వల్ల అసలు మెయిన్స్ జరిగే సిచ్యువేషన్స్లో ఇప్పుడు లేదు. 5 సంవత్సరాల నుంచి చాలామంది ఆస్పిరెంట్స్ స్టడీ హాల్స్కి, ఇన్స్టిట్యూట్లకి కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈవెన్ దో ఈరోజు మీటింగ్కి ఈ ఆస్పిరెంట్స్ బదులు పేరెంట్స్ వస్తా అన్నారు. అది గవర్నమెంట్కి వ్యతిరేకం అవుతుందన్న ఉద్దేశంతో మేము పేరెంట్స్ని ఇన్వైట్ చేసే పరిస్థితికి లేకుండా వచ్చినాము. యాక్చువల్లీ 5 సంవత్సరాల నుంచి పేరెంట్స్ ఎంత స్ట్రగుల్. ఒక్కొక్క అబ్బాయి ఏజ్ వచ్చేసి ఇక్కడ 30 నుంచి 33, 34 సంవత్సరాలు ఉన్నాయి. ఎవడే కానీ 25 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళు ఎవరు లేరు. అంటే తల్లిదండ్రులు సాకాల్సిన పిల్లలు ఈ టైంలో ఇంకా పేరెంట్సే సాకాలి అంటే ఇన్ని సంవత్సరాలు ఈ గవర్నమెంట్ని ఎంతో నమ్ముకొని ఈరోజు మేము గెలిపించుకున్నాము. ఈసారైనా కూడా మాకు ఇప్పుడన్నా లాస్ట్ గవర్నమెంట్లో కాకుండా ఇప్పుడన్నా మాకు సపోర్ట్ చేసి తొందరగా మెయిన్స్ని కంప్లీట్ చేస్తారని పెద్ద హోప్తో ఈ 40,000 కుటుంబాలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. లోకేష్ గారికి మేము మెయిన్గా విన్నపించుకున్నది ఏంటంటే, సార్, ఒక్కొక్కరు కష్టం విన్నాము అంటే నిజంగా నిద్ర రాని స్టేజ్కి వస్తుంది సార్. అంత ఘోరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కష్టాలు చెప్తున్నారు. దీన్ని మేము మిమ్మల్ని తప్పుగా భావించట్లేదు. కానీ మా పరిస్థితులు ఒక్కసారి ఆలోచించి తొందరగా మెయిన్స్ని కంప్లీట్ చేయాల్సిందిగా లోకేష్ గారిని, కేసులన్నీ ఏవైతే వీటిపైన కేసులు సార్, ఇవి వాంటెడ్గా వచ్చే కేసులు చాలా ఉన్నాయి. ఈ కేసులన్నీ 21 నుంచి వచ్చే కేసులన్నీ చాలా కేసులు ఉన్నాయి. ప్రతి ఒకటి ఏజ్కి సంబంధించి ఒక కేసు వచ్చింది, హైట్కి సంబంధించిన ఒక కేసు వచ్చింది, హోంగార్డ్కి సంబంధించిన ఒక కేసు వచ్చింది, మార్క్స్ యాడింగ్కి సంబంధించిన ఒక కేసు వచ్చింది. ఈ కేసులన్నీ రిపీటెడ్గా అంతకుముందు కూడా అవే ఉన్నాయి సార్. కానీ దాన్ని క్లియర్ చేసి మీరు ఈవెంట్స్ పెట్టారు. అలాగే క్లియర్ చేసి ఈ మంత్లో, నెక్స్ట్ మంత్లో కల్లా, ఈ మంత్లో కేసెస్ అన్నీ సానుకూలంగా క్లియర్ చేసి మాకు యాస్పిరెంట్స్కి, ఎవరైతే జనరల్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాటికి నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ పెట్టేటట్టు దయచేసి సహకరించాల్సిందిగా మా యాస్పిరెంట్స్ తరపున కోరుకుంటున్నాము. సార్, మేము మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క యాస్పిరెంటు ఈవెంట్స్ లాగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితుల్లో మేము లేము. ఎందుకంటే చదువుకునే టైము, మెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంటు. మా బాధలు అర్థం చేసుకుంటారని లోకేష్ గారికి మా అందరి తరపున ఒక సవినయంగా తెలియజేసుకున్నాము.
లోకేష్ గారు దీన్ని ఆలోచించి మాకు న్యాయం చేయాల్సిందిగా వచ్చే ప్రతి కేసుని హీరింగ్ని తొందరగా మీ చేతిలో అనుకుంటే కేసులన్నీ క్లియర్ చేయించవచ్చు, జనరల్ అభ్యర్థులకి న్యాయం చేయొచ్చు. దీన్ని న్యాయం చేయవలసిందిగా లోకేష్ గారిని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఏదో ఎలక్షన్స్ టైంలో 2000 రూపీస్ ట్రాన్సాక్షన్ జరిగింది. దానివల్ల అబ్బాయి స్టేట్ టాప్లో ఎస్ఐ కొట్టినా కూడా ఆ కేసు ప్రాబ్లం వల్ల ఆ అబ్బాయికి పోస్టింగ్ ఇవ్వలేదు. అలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళందరి మీద రాకూడదనే ఉద్దేశంతో ఎలాంటి రాంగ్ డెసిషన్స్ మేము తీసుకోకుండా ఈరోజు ఎక్కడో రోడ్ల పైన కూర్చోవాల్సిన వాళ్ళము మీ ద్వారా మేము మీడియా ద్వారా లోకేష్ గారికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ నుంచి విజయవాడకి అక్కడికి తిరిగి ఈ రిక్వెషన్స్ అన్నీ పట్టుకొని మోసి ఇవాళ చేసుకోలేక మీ ద్వారా అయితేనే మేము పాసిబిలిటీగా వెళ్తాము, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతామనే ఉద్దేశంతో మీడియాని ఆ సపోర్ట్ తీసుకుంటున్నాం సార్. దయచేసి మీరు అందరూ మాకు కొంచెం సపోర్ట్ చేసి దాన్ని కరెక్ట్గా లోకేష్ గారికి చేరేటట్టు కొంచెం హెల్ప్ చేయండి సార్. సార్ నా పేరు సురేష్, నేను కానిస్టేబుల్ యాస్పిరెంట్. గత 2018 తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే 2022 నవంబర్ 28 వచ్చింది నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ వచ్చాక జనవరి 22న జరిగింది ప్రిలిమినరీ ఎగ్జామ్. దాని జరిగిన తర్వాత కొన్ని అనివార్య కారణాలు అంటే కేసులు పడడం వల్ల ఈవెంట్స్ అనేది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. గతంలో వచ్చిన ప్రభుత్వం అనేది దీనిపైన స్పందించలేదు, కానీ ఈ ప్రభుత్వం దీనిపైన తొందరగా స్పందించి మాకు ఈవెంట్స్ అనేది జరపడం అయితే జరిగింది. ఈవెంట్స్ అనేది డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు 35 రోజుల్లో మొత్తం క్లియర్ చేసింది. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏమంటే మా తుది పరీక్షలు అంటే మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది ఇంకా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఎందుకంటే వీటిపైన కూడా కేసులు పడుతూ ఉన్నాయి. కాకపోతే గవర్నమెంట్ దీనిపైన కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని కేసులు తొందరగా క్లియర్ చేసి మా యొక్క విన్నపం ఏమంటే మెయిన్స్ అనేది భిన్నా జరిపించాలి. ఎందుకంటే మేము 2018లో మిస్ అయిపోయిన వాళ్ళం మేమంతా. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టడీ హాల్స్లో నా ఫీజులు కడుతూ పేరెంట్స్ పైన సపోర్ట్ తీసుకుంటూ ఇన్ని రోజులు ఇలా జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే తొందరగా ఈ ఉన్న కేసులన్నీ క్లియర్ చేసి మాకు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయాలి. లాస్ట్ మంత్లో వచ్చింది ఏమంటే మార్చి లాస్ట్ వీక్ కానీ ఏప్రిల్ 1st వీక్లో కానీ ఖచ్చితంగా మెయిన్స్ అనేవి నిర్వహిస్తా అన్నారు. కానీ గవర్నమెంట్ ఇప్పటివరకు ఏ ప్రెస్ నోట్ని రిలీజ్ చేయలేకపోయింది. సో ఈవెంట్స్ అయ్యి ఇప్పటికీ 40 రోజులు అవుతున్నా సరే ఎటువంటి ప్రెస్ నోటు రాకుండా మాకైతే ఆర్థిక ఇబ్బందుల వల్ల మేమనేది స్ట్రగుల్ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం. సో పేరెంట్స్ నుంచి సపోర్ట్ అనేది తగ్గుతూ ఉంది. మాలాంటి 40,000 మంది జీవితాలు ఈ నోటిఫికేషన్పై ఆధారపడి ఉన్నాయి. సో గవర్నమెంట్గా దీనిపైన స్పందించి లోకేష్ గారు ఇచ్చిన మాట 6 నెలలు అన్నారు, ఇప్పటికే 6 నెలలు అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇంకా మెయిన్స్ అనేవి కూడా జరగలేదు. సో దీనిపైన ఐటీ మినిస్టర్ అయినా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారైనా నారా లోకేష్ గారు కొంచెం స్పందించి దీన్ని తొందరగా క్లియర్ చేస్తారని కేసులన్నీ మాకు ఈ నెలలో ఎటువంటి ప్రెస్ నోట్ని రిలీజ్ చేసి వచ్చే నెలలో దీన్ని నిర్వహిస్తారని కోరుకుంటున్నాం. ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చి 2 సంవత్సరాల 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి నోటిఫికేషన్ ఇంకెప్పుడు జరగలేదు కూడా. సో దీనిపైన స్పందించి తొందరగా దీన్ని క్లియర్ చేస్తారని మా యొక్క విన్నపము. ఇది నా ఒక్కడి విన్నపం కాదు, 40,000 మంది కుటుంబాల విన్నపము, 40,000 మంది యాస్పిరెంట్ల విన్నపము. సో దయ ఉంచి దీన్ని క్లియర్ చేస్తారని మా యొక్క విన్నపం.